ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు నీతిమంతులు గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వాక్య భాగం ఏంటిదంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనమండి. ఒకసారి మనం అది నేర్చుకుందాము. 13వ అధ్యాయము 11వ వచనము చదువుతున్నానండి. యేసు ప్రభులు వారు మాట్లాడుతూ ఇలా అంటున్నారు, శిష్యులతో మాట్లాడుతున్నారండి. ఏమని అంటున్నారంటే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు అని. ప్రియమైన దేవుని వారలారా, పరలోక రాజ్యము మర్మమై ఉందంటే అది ఎవరికి తెలియకుండా ఉన్నది అని ఇక్కడ యేసు ప్రభులు వారు శిష్యులతో చెప్తున్నారండి. పరలోక రాజ్య మర్మములు అంటే పరలోక రాజ్యము ఒక మర్మం, అంటే దాగి ఉన్నది, అది తెలుసుకోవాలి అని యేసు ప్రభులు వారు చెబుతున్నారు. శిష్యులు తెలుసుకున్నారు, మిగతా వారు తెలుసుకోలేరు అనే మాట ఇక్కడ యేసు ప్రభులు వారు చెప్తున్న సందర్భం అండి. అయితే ఇది ఎందుకు చదివించానంటే, ఈ రోజుల్లో ఉన్న పాస్టర్లు లేదా సత్యము తెలుసు అని డంబకము కొట్టుకుంటున్నా డంబకం అన్నందుకు తెలుసు అని బాగా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ మరి హల్చల్ చేస్తున్న వారికి ఈ వాక్యము వర్తిస్తుందండి. చూడండి, ఇది మీకు తెలుసా? ఈ పరలోక రాజ్య మర్మములు మీరు ఎరిగారా? యేసు ప్రభువుల వారు ఒక మాట చెప్పారండి. ఏమనంటే, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుమని. ఇది పరలోక రాజ్యము, ఆయన రాజ్యము వెతకాలి. ఇది పరలోక రాజ్యము గురించిన మర్మము, ఆయన రాజ్యము వెతకాలి. అలాగే మరి యేసు ప్రభులు వారు అవును నేను రాజునే అన్నారు. ఎప్పుడు అంటే ఆయనకి శిలువ వేసే టైంలో మరి ఆ రాజుగారు అడిగినప్పుడు నీవు రాజువా అని అడిగితే అవును నేను రాజునే, కానీ ఈ లోక సంబంధమైన రాజును కాదు, నా రాజ్యము వేరు అనే మాట మాట్లాడారు. కాబట్టి ఆయన రాజువే ఈ పరలోక రాజ్యము అని మనం ఆలోచించినట్లయితే, ప్రియమైన దేవుని వారలారా, ఈ రాజ్యము గురించి ఏంటిది? యేసు ప్రభుల వారు మొదట తెలుసుకోండి అన్నాడు. మొదట ఏం తెలుసుకోవాలి? ఆయన నీతిని తెలుసుకోవాలి, ఆయన రాజ్యాన్ని తెలుసుకోవాలి. మరి నీతి అంటే ఇప్పుడు మనం న్యాయంగా నడుచుకోవడము, నీతిగా నడుచుకోవడము అని మనం అనుకోవచ్చు. అయితే మరి రాజ్యం గురించి ఎవరైనా ఆలోచించారా? ఏ పాస్టర్ అయినా ఆలోచించారా? ఏ సేవకుడు లేదా బోధకుడు అని చెప్పుకున్న ఎవరైనా సరే వీటి గురించి మీరు స్టడీ చేశారా? స్టడీ చేస్తే నన్ను దీనికి సమాధానం చెప్పండి, నాకు సమాధానం చెప్పాలని నా మనవి అండి. అయితే ఇక విషయానికి వెళ్ళినట్లయితే కొన్ని రాజ్యాల గురించి మీకు ముందు పెట్టాలని ఆశ కలిగి ఉన్నానండి. మొదటిగా మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం అండి. 3వ అధ్యాయము మొదటి వచనము అలాగే 2వ వచనము చూడండి. ఇది బాప్తిసం ఇచ్చు యోహన గారు మాట్లాడుతున్న సందర్భం అండి. ఏమనంటే, ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చు యోహను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను అని ఉంది. అంటే దేని గురించి అండి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. సమీపించి ఉన్నదంటే పరలోక రాజ్యము వచ్చినది అని, లేదంటే దగ్గరలో ఉన్నదని అర్థం వస్తుంది. ప్రియమైన వారలారా, మరి యేసు ప్రభుల వారు నేను రాజు అన్నారు. పరలోక రాజ్య మర్మములు ఎవరు తెలుసుకోవాలి? బైబుల్ మీద ఆధారపడ్డవారు లేదా శిష్యులు లేదంటే సత్యం తెలుసు అనేవారు మొదట ఏం తెలుసుకోవాలండి? రాజ్యం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే నా నీతిని నా రాజ్యమును మొదట ఎత్తుకోమన్నాడు ప్రభువు కనుక రాజ్యం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారంటే రాజ్యము సమీపించినదని ఎవరు చెప్తున్నారు? బాప్తిసం ఇచ్చి యోహన గారు చెప్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు రాజుగా ఉన్నారు. ఆయన రాజు ఇప్పుడా లేదా ఎప్పుడో మళ్ళీ నిత్య జీవంలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం రాజ్యం గురించి తెలుసుకోవాలి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అనే మాట మాట్లాడుతున్నాడు. అంటే సమీపించినది అంటే దగ్గరలో ఉన్నది లేదా వచ్చినది అనే అర్థం వస్తుంది ప్రియమైన వాళ్ళగా. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము
17వ వచనం అండి. ఇది యేసు ప్రభుల వారు మాట్లాడుతున్న సందర్భం అండి. యేసు ప్రభుల వారు సువార్త ప్రకటిస్తున్న సమయంలో చూడండి మాట్లాడుతున్నారని ఏమని అంటే, ఇలాగూ జరిగిన అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసు ప్రభుల వారు కూడా ఏం చెప్పారంటే రాజ్యమునే సమీపించి ఉన్నది అని చెబుతూ ప్రకటించు మొదలు పెట్టారంట. ఎవరు? మన ప్రభులు వారు రాజ్యం గురించి చెప్పారు. మీరు ఎవరైనా చూడండి ప్రేమ రాజ్యం గురించి చెప్పారు. యేసు ప్రభుల వారు కానీ, మరి యోహాను గారు కానీ, మరి శిష్యులు కానీ, వీళ్ళందరూ దేవుని రాజ్య సువార్త లేదా పరలోక రాజ్య సువార్త. సువార్త అంటే శుభవార్త. ఆ శుభవార్త ఏంటిది? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. చాలామంది నడవండి పరలోకానికి వెళ్దాం, నడవండి పరలోకానికి వెళ్దాం, పరలోకం వెళ్దాం అంటున్నారు. పరలోకం వెళ్దామని యేసు ప్రభుల వారు ఇక్కడ చెప్పలేదండి. చెప్పింది రాజ్య సువార్త. రాజ్యం గురించి తెలుసుకోండి. యేసు ప్రభుల వారు రాజు అనే విషయానికి ఇలా మనకు దేవుడు బయలుపరిచాడు కనుక ఈ శిష్యులతో మాట్లాడిన మత్తయి సువార్త 13:11 వచ్చిన ప్రకారంగా శిష్యులకి బయలుపరిచిన ఆ పరలోక రాజ్య మర్మములు మీకు బయలుపరిచారా? మీకు బయలుపరిస్తేనే మీరు దేవుని పిల్లలు లేదా దేవుని సంబంధులు, లేకపోతే మీరు వేషధారులు లేదంటే శాస్త్రులు పరిచయలో జాబితాలో మీరు ఉంటారు కనుక మీరు గ్రహించండి. అలాగే ఇంకొక వచనం కూడా చూద్దామండి. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనమండి. మత్తయి సువార్త 7 అధ్యాయము 21వ వచనము చూడండి. యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. ప్రభువ అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంట? పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటున్నాడు. ఎలా ప్రవేశిస్తాము? మనం ఏదో యేసు ప్రభుల వారి గురించి చెప్పుకుంటూ పోతే, లేదంటే నాకు సత్యం వెళ్తూ ఉంటే యూట్యూబ్లలో దాంట్లో వెళ్తే వీళ్ళు పరలోక రాజ్యం చేయాలంటున్నారు. ఏం చేయాలంట అంటే తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో అడుగు పెడతారంట. మరి పరలోక రాజ్యంలో అడుగు ఎలా పెడతారు? ఆ తండ్రి చిత్త ప్రకారం చేయాలంట. అది మెయిన్ పాయింట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రభు అని ఊరికి చెప్తూనే ఉన్నాం. చెప్పడం కన్నా వినడం మేలు, వినటం వలన విశ్వాసం వస్తుందన్నారు కనుక ఇప్పుడు ఈయన కూడా ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యం ప్రవేశించాలి అంటున్నారు. ఇప్పుడు రాజ్యం గురించి మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన హైదరాబాద్ గ్రామానికి లేదా మన తెలంగాణ రాష్ట్రానికి ఆయన రాజు, సీఎం అని ఎప్పట్లో చెప్పినప్పటికీ ఈయన తెలంగాణకి ఒక రాష్ట్రానికి రాజు. అలాగే దేశానికి ప్రధాని అని మనం చెప్పుకున్నప్పటికీ మోదీ గారు మనకి రాజు. మన దేశాన్ని పరిపాలించడానికి ఆయన చెప్పిన మన వినావలి అని ఆయన అధికారంలో ఉన్నారు. ఆయనకి ఆ ఆరాధ ఉంది ఇచ్చారు కాబట్టి ఆ ఆరాధన పొందుకున్నాడు కాబట్టి ఆయన చెప్పినట్టు మనం వింటూ వెళ్ళాలి. ఇది ఒక మన దేశాన్ని పద్ధతి, మన రాష్ట్రాన్ని పద్ధతి. ఎందుకంటే వారు చెప్పింది వినాలి. వారు ఎన్ని రోజులున్నా వారు మనకు రాజులు అని మనం గ్రహించాలి. ఇలాగ రాజులు. ఇప్పుడు బైబిల్ విషయానికి వస్తే ఎవరు రాజు? ఇక్కడేమో యేసు ప్రభుల వారు నేను రాజుని అంటున్నారు. అప్పటి రోజుల్లో మరి ఆ హెరోదు రాజుగా ఉండేవాడు, కానీ యేసు ప్రభు అవును నేను రాజునే అనే మాట మాట్లాడారు. మరి ఆయన మాట ఎవరు వినలేదు. ఒకటి. రెండవదిగా రాజ్యంలో ప్రవేశించాలి అంటున్నారు. ఎలా ప్రవేశిస్తారండి? ఎంతమంది దేవుని మార్గంలో నడుస్తున్నారు? వీళ్ళందరూ ఎలా ప్రవేశిస్తారు? చూడండి, వెళ్ళాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనే అంటే పరలోకంలో ఉంది రాజ్యం, అక్కడికి వెళ్ళాలి అని మనం అనుకుంటున్నాము. అక్కడ బైబిల్లో ఉందో లేదో మరి అది మీకే తెలుసు. అయితే ఇక్కడ చూడండి, ఇంకొక వచనం ఏం మాట్లాడుతుందంటే, ఇప్పుడు పరలోక రాజ్యం గురించే చాలా యేసు ప్రభువుల వారు చెప్పారు, శిష్యులు చెప్పారండి. ఆ రాజ్యం గురించి మనం ఏం తెలుసుకోవాలంటే మీరేం తెలుసుకున్నారు దీని గురించి మీరు గ్రహించండి.
అలాగే చూడండి 12వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచనమండి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఒకసారి. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని చెప్తుంటే దేవుని రాజ్యము మీ యొద్దకే వచ్చి ఉన్నది అంటున్నారు. మరి మీకేం అర్థమైందండి బైబిల్? ఏది తీసుకుంటారు? పరలోక రాజ్యం అంటే అక్కడ దేవుడు ఉండే ప్లేస్కి వెళ్ళాలని ఆశనా, లేదంటే దేవుడు రాజ్యము ప్రకటించారు కానీ ఆ దేవుని రాజ్యం ఏం తెలుసుకోవాలి. మరి దేవుని రాజ్యం ఎక్కడుంది? సమీపంలో ఉన్నదా, మీ యొద్దకే వచ్చి ఉన్నది అంటున్నాడు. మరి ఎక్కడుంది? లేదా పరలోకంలో ఉన్నదా, సమీపించినదంటే దగ్గరలో ఉన్నదా, లేదంటే మీ యొద్దకే వచ్చి ఉన్నది అంటే మన యొద్దలో ఉన్నదా? ఏ రాజ్యం గురించి మీరు ఏం తెలుసుకున్నారు? మొదటగా నా రాజ్యము నన్ను రాజ్యమును ఎత్తుకోమన్నారు ప్రభుల వారు. మరి మీరు వెతికారా? ఇవన్నీ మీకు తెలుసని పరుగులు తీస్తున్న క్రైస్తవ జనాంగమా, పాస్టర్లారా, మీరు గ్రహించండి ఏది మీకు తెలుసు. ఇంకొక మాట కూడా చూద్దామండి. 8వ అధ్యాయము మత్తయి సువార్త 12వ వచనము. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. ఏమని? వెలుపట్టి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ 12వ వచనము 8వ అధ్యాయం మత్తయి సువార్త. రాజ్య సంబంధులు వెలుపట్టి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. చూడండి ప్రియమైన దేవుని వారలారా, చీకటి అంటే వెలుపట్టి చీకటిలోనికి కూడా రాజ్య సంబంధంలోకి తోస్తారు అనే మాట ఉంది. మీరు వెతకాల్సింది ఏంటిది? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యం. ఈ రాజ్యం గురించి నాకు తెలుసు, దేవుడు నాకు బయలుపరిచారు. కానీ మీకు బయలుపరిచారా? బయలుపరిస్తే రండి మాట్లాడుకుంటాం. దేవుని చిత్తం అయితే గ్రహించాలని వేడుకుంటున్నాను. అందరికీ వందనాలు.